ప్రవీణ్ గారి హత్య లేదా అనుమానాస్పదమైనటువంటి మృతి అనేది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులకి ఎంతో విచారం కలిగించేటువంటి విషయము. ఆయన భక్తుల మరణం ఆయన దృష్టిలో విలువ కలిగిందే. ఆయన రక్షణ టీవీలోనూ లేదా ఇంకా ఇతర ఛానల్స్లో ప్రత్యేకంగా ఎన్నో క్రైస్తవ సంఘాల మధ్య ఎంతో గొప్ప పరిచర్య చేశారు. ప్రభు నిమిత్తమై ఆయన వాడబడ్డారు. పరిచర్యకి వెళ్ళొస్తుండగా రాజమండ్రి సమీపంలో ఇలా అనుమానాస్పదంగా మృతి చెంది కనబడడం, అక్కడ అనేక విషయాలు పోలీసులు కూడా చెప్పారు ఇది యాక్సిడెంట్ అయితే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాటిని బట్టి విచారణ జరుగుతుంది అని. సో ఏది ఏమైనా స్టెఫను మరణానికి సాక్షిగా ఉన్న సౌలుని పౌలుగా మార్చిన దేవుడు భయపడి ఈరోజు క్రైస్తవ్యం పెరుగుతుందని భయపడి అరాచక శక్తులు ఏవైతే చేస్తున్నాయో మీ భయమే నిజం అవుతుంది. యేసు ఈ దేశాన్ని ప్రేమించాడు, అదే జరగబోతుంది. అనేక మంది ఒక్క ప్రవీణ్ గారు చనిపోవచ్చు, కానీ ఈయన యొక్క స్ఫూర్తితో మా అందరికీ మాస్టర్, గురువు, బోధకుడు, మా ప్రధాన యాజకుడు అయిన యేసు ప్రభు ఉన్నారు. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఇలాగే హింసింపబడి ఘోరముగా మనందరి శిక్షలను బట్టి సిలువలో మరణించాడు అని తిరిగి లేచాడు. కాబట్టి చనిపోయి నేను కూడా ప్రభుతో ఉన్నాడు. ఒకరోజు ఆయన మనం చూస్తాం. కోట్ల మంది హతసాక్షులు ఉన్నారు, వారిలో ఆయన కూడా చేరారు. ఆయన లేకపోవడం కుటుంబానికి సంఘానికి తీరని లోటే. అయినప్పటికీ దేవుడు ఆ స్థానంలో మరింత మందిని పైకి లేపాలని ప్రార్థన చేయాలి, కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రభు ఎలాగైతే ఆయన వాడుకున్నాడో అలాగ అనేక మందిని ఇంకా మరింత బలపరిచి వాడుకున్నట్లుగా మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.